బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగానే బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ నిధులు వారి సంక్షేమానికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి కార్యక్రమం గుంటూరు జిల్లా ఎన్టీఆర్ బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. సర్దార్ బిరుదు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యుడిగా అనేక పదవులు నిర్వహించి స్వాతంత్రం కన్నా ముందు తర్వాత కూడా రాజకీయాలను పూర్తిగా ఇది చేసినటువంటి వ్యక్తి, అవగాహన చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, స్వాతంత్ర పోరాటంలో ఆనాడు గాంధీజీతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుండి అలాగే విదేశీ వస్త్రాల వ్యతిరేకించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి క్విట్ ఇండియా మూమెంట్ వరకు కూడా అనేక ఉద్యమాల్లో భాగస్వాముడై మరి అనేక సార్లు జైలుకు పంపించినా కూడా ఎక్కడ కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనమైనటువంటి పటిమతో ముందుకు సాగినటువంటి స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు, స్వాతంత్ర అనంతరం అనేక రంగాల్లో ఈ భారతదేశ ఖ్యాతిని పెంపించేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలను నిలదీసినటువంటి పరిస్థితులు కానీ, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి సందర్భంలో కానీ అనేక కార్యక్రమాల్లో సర్దార్ గౌతులచ్చన్న గారు తనదైనటువంటి శైలిలో రాణించినటువంటి పరిస్థితులు. అటువంటి మహనీయుడిని ఈరోజు మనందరం కూడా 116వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన జయంతిని ఒక అధికారిక కార్యక్రమంగా పెట్టుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకున్నాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం అనేక విషయాల్లో కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన బీసీ ఫెడరేషన్ పేరుతో బీసీ చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి సంరక్షణ కలిగించాలనేటువంటి ఆలోచనతో పాటు బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఒక పక్కన ఏదైతే కార్మికులకు సంబంధించి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో, అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయం, గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేసి ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మద్యం వ్యాపారం ఏదైతే ట్రెడిషనల్గా గీత కార్మికులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలనే